త్రైక దేవుని దీవెన ఆశీర్వాదములు చేరి వచ్చిన మన ఎల్లరకు త్రిత్వదేవుని యొక్క మెండైన దీవెన ఆశీర్వాదములు నేటి దిన వాక్కుల ద్వారా ప్రభు మనకు అందించి మనలను బలపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. మంచిది. చదవబడినటువంటి వాక్యమును మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. ప్రియమైన వారలారా, చూడండి, పునరుద్ధాన పండుగ గత ఆదివార దినమున మనం జరిగించుకున్నాం. ఈ రోజుకి ఎన్ని దినములు అంటే ఎన్ని దినాలు అమ్మా? ఎన్ని దినాలు? 8 దినములు, 8 రోజులు. ఈ 8వ దినమున ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారు మరలా శిష్యులైన వారికి 2వ మారు, మరి మొదట 10 మంది శిష్యులు ఉన్నప్పుడు పునరుద్ధాన దినమునే వారికి మేడగదిలో కనబడడం జరిగింది. ఆ రోజు తోమా అయినటువంటి శిష్యుడు వారితో లేడు. ప్రియమైన వారలారా, ఈ 8వ రోజున తోమా కూడా గదిలో ఉన్నాడు. ఆ గదిలో శిష్యులతో ఉన్నప్పుడు ప్రభు వారి మధ్యలో నిలబడి వారితో తెలియజేసిన మాట, మీకు సమాధానము ఏమన్నారు? కలుగునుగాక అన్నారా? వద్దులే అన్నారా? మీకు సమాధానము కలుగునుగాక అన్నారు. ప్రియమైన వారలారా, వెంటనే వారిలో ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అన్నారు అంటే, వారిలో సమాధానము లేనటువంటి స్థితి అక్కడ కనబడతాము. అంత గలిబిలిగా ఉంది. శిష్యులు అయిన వారేమో మేము చూసామంటున్నారు. తోమా శిష్యుడేమో ఏమంటున్నాడు? నేను అసలు ఆయన చూడలేదు, ఆయన గాయాలలో వేలు పెడితే తప్ప నేను ఆయన చూస్తే తప్ప నేను నమ్మను అంటున్నారు. చూడండి, ఈ రోజు మన యొక్క అంశము ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులలో ఉన్నటువంటి చీకటి రాళ్లను చీల్చివేసినటువంటి సందర్భాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గత ఆదివార దినమున మీకు నేను తెలియజేసిన మాట పునరుద్ధాన రాళ్ళు. దైవజనులు చెప్పిన 7 రాళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన యొక్క అంశము చీకటి రాళ్లను చీల్చిన కొదమ సింహం. ఏంటంట? చీకటి రాళ్లను చీల్చిన కొదమ సింహం. యోధా గోత్రపు కొదమ సింహం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారే. చూడండి, ఈరోజు మనకు 7 రాళ్ళు కనబడతా ఉన్నాయి. చదవండి, మీకు కనపడుతున్నాయి అవి. 1 భయము, 2వ రాయి సందేహము, 3వ రాయి కనపడుతున్నాయా? నిరాశ అనే రాయి, 4వ రాయి అజ్ఞానము అనే రాయి, 5వ రాయి అవిశ్వాసము అనే రాయి, 7వ రాయి 6వ రాయి ఏ రాయి? వెర్రితనము అనే రాయి, 7వ రాయి చివరిది కనపడుతుందా? ఏ రాయి అంట? 7వ రాయి ఏడుపు అనే రాయి. ఈ 7 రాళ్లను ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినమున ఆయన పునరుద్ధానుడిగా మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులలో ఉన్నటువంటి ఈ 7 రాళ్లను పగలగొట్టేశారు. బాగుందా పిక్చరు? ప్రభు ఏం చేస్తా ఉన్నారు? కొదమ సింహం లాగా శిష్యులలో ఉన్నటువంటి 7 భయంకరమైనటువంటి ఆ రాళ్లను పగలగొట్టి వేస్తా ఉన్నారు. ఎప్పుడు అవి జరిగిస్తా ఉన్నాడు ప్రభు అంటే, ఆయన మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచినాక, ఆయన మరణాన్ని గెలిచిన తరువాత పునరుద్ధాన మహిమతో, పునరుద్ధాన బలముతో, శక్తితో. చూడండి, గత వారంలో నేను మీకు పండగ రోజు తెలియజేశాను. పేతురు గారిలో ఉన్నటువంటి భయము అనే రాయిని గురించి మనం మాట్లాడుకున్నాం, తెలుసుకున్నారా?
ప్రియమైన వర్లరా, పేతురు గారిలో ఉన్నటువంటి భయము, ప్రియమైన వర్లరా, పేతురు గారికి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మరిచిపోయేటట్టు చేసింది. చూడండి, పేతురు గారిలో ఉన్నటువంటి భయము ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మరిచిపోయేటట్టు చేసింది. కాబట్టి ప్రియమైన వర్లరా, మరి నిన్నటి దినము, పోయిన ఆదివారం మనము మాట్లాడుకున్నటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ప్రభు పునరుద్ధానం తర్వాత శిష్యులైన వారికి కనపడాలి, కానీ ఎవరికి కనపడ్డారు అంటే స్త్రీలకు కనపడ్డారు, మగ్దలేని మరియాకు కనపడ్డారు. ఎందుకు మగ్దలేని మరియాకు కనపడ్డారు అంటే, ప్రియమైన వర్లరా, ఆమె తన యొక్క పాపములను ఒప్పుకొన్నది, చెప్పుకొన్నది, వాటి నుండి తప్పుకొన్నది. కాబట్టి ఇవి మూడు చేస్తేనే మనము దేవుణ్ణి చూడగలమన్న దైవజనుని యొక్క మాటల ద్వారా, ప్రియమైన వర్లరా, ప్రభువు మగ్దలేని మరియమ్మ గారికి కనబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే మన యొక్క హృదయము ఎప్పుడైతే అంధకార శక్తులు, దుర్గుణాలు మనలో నుండి వెళ్ళని తర్వాత అది దేవునికి ఇవ్వవలసినటువంటి హృదయం, ఒకవేళ అలాగూ ఇవ్వకపోతే అందులోనికి మరలా 7 దయ్యములు వచ్చి నివాసం ఉంటాయని అనేటటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మొదటిదిగా మనం చూస్తే పేతురు గారిలో ఉన్నటువంటి భయము అనేటటువంటి రాయి మనకు కనబడతా ఉన్నది. ఈ రాయిని ప్రభువు తీసివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఎప్పుడైతే ప్రభు పునరుద్ధానుడిగా తిరిగి వచ్చిన తర్వాత పేతురు గారికి, అక్కడ ఉన్నటువంటి వారికి కనబడినప్పుడు పేతురు గారిలో ఉన్న భయం అనేది పోయింది. చూడండి, ఆ తర్వాతే వారు మేడగదిలోనికి వెళ్ళడం, మేడగదిలో వారు ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అపోస్తల కార్యముల గ్రంథంలో మరి పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత బయటకు వచ్చి ఆయన ప్రసంగం చేస్తే ఎన్ని వేల మంది మారారు? బాగా చెప్పారు, 3,000 మంది. ప్రియమైన వర్లరా, ఆయన యొక్క బోధకు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆ బోధకు 3,000 మంది మారు మనస్సు పొందారు. ప్రియమైన వర్లరా, చూడండి, ఆ యొక్క శక్తి, బలము, పునరుద్ధాన బలము అలా కనపడతా ఉన్నది. కాబట్టి పేతురు గారిలో ఉన్నటువంటి ఆ భయాన్ని ప్రభువు పోగొట్టేశారు. చూడండి, ప్రియమైన వర్లరా, మనం జ్ఞాపకం చేసుకుంటే నెబుకద్నెజరు, ప్రియమైన వర్లరా, రాజు 3 బాలులను ఆ బొమ్మకు మొక్కమంటే మొక్కన అన్నటువంటి కారణాన 3 బాలులను అగ్నిగుండంలో వేసినప్పుడు వారు భయపడ్డారా? భయపడలేదు. ఏమన్నారు అంటే, మేము, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం మొక్కం అని వారు ఖండితముగా చెప్పారు. ఏ మాత్రము కూడా వారు భయపడలేదు. ప్రియమైన వర్లరా, దైవజనులు ఈ మాట తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవునికి భయపడడం అలవాటు చేసుకుంటే దేనికి భయపడడు అన్నారు. ఏమంటే వింటున్నారా? ఒక వ్యక్తి దేవునికి భయపడడం అలవాటు చేసుకుంటే దేనికి, ఎవరికి భయపడడం అలవాటు చేసుకోవాలా? ఏమయ్యా, ఎవరికి భయపడడం? దేవునికి భయపడడం అలవాటు చేసుకుంటే దేనికి కూడా భయపడరు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఈ యొక్క 3 బాలురులో కూడా ఉన్నది ఏంటి అంటే దైవ భయం. రాజు అంటే భయం లేదు, లోకం అంటే భయం లేదు, మరణం అంటే భయం లేదు. ఎందుకు ఆ భయం లేదు? ఎందుకంటే దేవుడు అంటే వారికి భయం ఉంది గనక. రాజన్నా భయం లేదు, రాజశాసనానికి భయపడలేదు, ప్రియమైన వర్లరా, లోకానికి భయపడలేదు, ప్రియమైన వర్లరా, మరణానికి భయపడలేదు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే వాస్తవంగా అయితే రాజుకు భయపడాలి, అవునా కాదా? ఏమ్మా, రాజుకు భయపడాలి. కానీ వారు ఎవరికి భయపడ్డారయ్యా అంటే పరలోక రాజుకి భయపడ్డారు అన్నారు. ఎవరికి భయపడ్డారంట? పరలోక రాజుకి భయపడ్డారు. దైవజనులు అన్నారు, ప్రాణం ముఖ్యమా, ప్రతిమ ముఖ్యమా, ప్రభువు ముఖ్యమా అన్నారు. ఏది ముఖ్యం? ఏమ్మా, ఇప్పుడు ప్రభువే అంటాం. ఇప్పుడు నేను ఒక కథ చెప్తా. ఈ కథ చెప్పిన తర్వాత మీరు ఏది ముఖ్యం అంటారో చెప్పాలా?
చూడండి, ఇది యథార్థంగా జరిగినటువంటి ఒక కథ, జరిగినటువంటి సంగతి. ప్రియమైన వారలారా, ఒక దేశంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఒక దేశంలో ప్రియమైన వారలారా రహస్యంగా ప్రార్థన చేసుకునేటటువంటి ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి వినపడుతుందన్నమాట. ఆ సంఘానికి ఉన్న ఏంటంటే ప్రార్థన చేసుకోవడం అలవాటు కలిగి ఉంటా ఉన్నారు. వ్యతిరేకులైన వారు వచ్చి, ఏమయ్యా మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇక్కడ మీరు ప్రార్థన చేయొద్దు అని మేము చెబుతా ఉన్నాం కదా, మీరు ప్రార్థన ఎందుకు చేస్తా ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి కారణాన మీకు మేము పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని వారు ఏం చేశారయ్యా అంటే, మీకు మేము ఒక పనిష్మెంట్ ఇస్తా ఉన్నాం. ఏంటి అంటే, ఏమీ పెద్ద పనిష్మెంట్ కాదు, సింపుల్గా ఇదిగో మీ యేసయ్య ఫోటో తెచ్చి ఇదిగో ఇక్కడ పెడతా ఉన్నాం, ఈ యేసయ్య ఫోటో మీద మీరు ఉమ్మి వేసి బయటికి వెళ్ళిపోండి, మేము మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాం అని చెప్పి ఆ వ్యతిరేకులైన వారు వచ్చారు. ఇది జరిగినటువంటి కథ, సంగతి. ఇందులో ప్రియమైన వారలారా, మరి సంఘమంతా కూడి ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయం, ఈ యొక్క సమయంలో వారు వచ్చి దుండగులు తెలియజేసిన కారణాన ఏమి చంపం ఏమి చేయం, మీరు ఈ యొక్క యేసయ్య ఫోటో మీద ఏమేయాలా? ఏమండి, వింటున్నారా? నిద్రపోతున్నారా? యేసయ్య ఫోటో మీద మీరు ఏమేయండి, ఉమ్మేయండి అంటున్నారు. వదిలేస్తాం, ఒకవేళ మీరు వేయకపోతే మిమ్మల్ని చంపేస్తాం అన్నారు. ప్రియమైన వారలారా, వారు బలవంతం చేస్తూ ఉన్న కారణాన ఈ లోపు సంఘంలో ఉన్న సంఘ పెద్ద లేచాడు. లేచి, అయ్యా, ఆయన అన్న మాట ఏంటంటే, ప్రభువా, నేను నీ పని ఇంకా నేను చెయ్యాలి గనక, మరి నేను ఒకవేళ చేస్తే నీ పని ఎవరు చేస్తారు? కాబట్టి ప్రభువా ఏమి అనుకోవద్దు, ఏమి అనుకోవద్దు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని చెప్పి మొదటిగా ప్రభు ఫోటో మీద ఉమ్మి ఊసి, మరి నీ పని ఇంకా నేను చేయాలి గనక ఆయన ఉమ్మి ఊశాడు. వాళ్ళు కూడా సరే వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపోయాడు. సంఘ పెద్దే ఊశాడు. ఇక మనం ఊస్తే తప్పే ఉందని చెప్పి సంఘస్థులు కూడా ఒక్కొక్కళ్ళుగా ప్రభు దగ్గరికి రావటం, ప్రభువా ఇప్పుడే ఎన్నాళ్ళలో నా కళ, ఇల్లు కట్టుకుంటా ఉన్నాను, మరి నేను చేస్తే ఇల్లు ఎవరు కడతారు, కాబట్టి ఇల్లు కట్టిన తర్వాత అయినా చేస్తాను, కానీ ఇప్పుడు మాత్రం ఏమనుకోబాకయ్యా, ఈ ఒక్కసారి నన్ను క్షమించని ఆ ప్రభు ఫోటో మీద ఊసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆమె వచ్చింది. ఆమె అన్నది, ప్రభువా మరి నా బిడ్డలు పెళ్లికి వచ్చారు, నేను పెళ్లి చేయకపోతే మరి అనాథలు అయిపోతారు, వాళ్ళకి పెళ్లిళ్ళు ఎవరు చేస్తారు, కాబట్టి ఏమనుకోబాకు ఈ ఒక్కసారికి అని చెప్పి ఆమె కూడా ఊసి వెళ్ళిపోయింది. ఈ రీతిగా అందరూ కూడా ప్రభువు యొక్క ఫోటో మీద ఉమ్మి పోస్తానే ఉన్నారు. ఈ లోపల అందులో ఉన్నటువంటి ఒక చిన్న పాప, 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి పాపలు వేసింది. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, ఈ పాప ఏం చేస్తుంది అని చూస్తూ ఉంటే, ప్రియమైన వారలారా, ఈ యొక్క పాప అక్కడికి వెళ్ళి అందరూ ఊసినటువంటి ఆ యొక్క ఉమ్మిని తన చేబులో ఉన్నటువంటి కచ్చీపు తీసుకొని ప్రభు యొక్క ఫోటో మీద ఊసినటువంటి ఉమ్మంతా కూడా తుడిచివేసి, వెంటనే వారిలో నుండి ఒకడు రోషంగా వచ్చి, నీవంతా ఇంత లేవు, వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోతే నీవు ఈ పని చేస్తావా అని వెంటనే ఖడ్గం తీసి ఆ యొక్క చిన్న పిల్ల, 8 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్ల యొక్క తలను ఏం చేశాడు అంటే ఖండించేశాడు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారా? ఉండరిక, మొత్తం ఊసేసి వెళ్ళిపోయారు. చూడండి ప్రియమైన వారలారా, దైవజనులు ఈ యొక్క మాటలు తెలియజేస్తూ చెప్పినటువంటి మాట ఏంటి అంటే, భక్తులైన వారికి భయం ఉండవచ్చా అని అడిగారు. ఏంటంట? భక్తి కలిగిన వారికి భయం ఉండవచ్చా? ఏమండి, ఉండవచ్చా? ఇప్పుడు అదే మనం అయితే ఏం చేస్తాం?
మనకి ఇప్పుడు అదే నేను ఇందాక చెప్పింది, ప్రాణం ముఖ్యమా, ప్రతిమ ముఖ్యమా, ప్రభువు ముఖ్యమా అన్నారు. ఏది ముఖ్యం ఇప్పుడు చెప్పండి? ఇది పై మాటే. లోపల మాట మాత్రం మనకేముంటది, ఇప్పటికిప్పుడు ప్రాణాలు తప్పించుకుంటే చాలు, తర్వాత చూసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన వారలారా, దైవజనులు అన్నారు, సృష్టికి మనుషులకు భయపడతావు గాని ఎవరికి భయపడం? ఏమండి సైదయ్య గారు, ఎవరికి భయపడం మనం? దేవునికి భయపడం. దేనికి భయపడతామంటే సృష్టికి భయపడతాం, లోకానికి భయపడతాం, మనుషులకు భయపడతాం, మరణానికి భయపడతాం, కానీ ఎవరికి భయపడం? అది ఇప్పుడు దైవజనులు అన్నారు, భక్తి కలిగిన వారికి భయం ఉండొచ్చా చెప్పండి? కానీ ప్రియమైన వారలారా చూడండి, మనకు సృష్టిని బట్టి కూడా భయం ఏంటంటే, ఎక్కువ ఎండ కాసింది అనుకోండి, భయమా కాదా? భయమే. ఒక్క 2 రోజులు ఆగకుండా కుంభవర్షం కురిసింది అనుకోండి, భయపడతామా భయపడమా? వామ్మో నోవాహు జలప్రళయం వస్తదేమో ఇంకా అన్నట్టుందే అని భయపడతాం. ఎక్కువ మంచు పట్టింది అనుకోండి, కాలు గదపకుండా ఉన్నా భయమే. ఎక్కువ చీకటి ఉందనుకోండి, వెళ్తారా బయటికి? కాలు తీసి కాలు గదపలేరు, అది కూడా భయమే. కాబట్టి ప్రియమైన వారలారా, లోకంలో ఉన్న ప్రతి మనిషికి భయపడతాం, కానీ దేనికి భయపడం మనం? అమ్మా దేవునికి భయపడం. కాబట్టి మనం పడవలసినది పరలోక రాజుకి, దేవునికి భయపడాలి గాని సృష్టికి, లోకానికి. అందుకే దైవజనులు పాటలో రాశారు కదా, ఎండయో వానయో పాడండి, మనోవిచారము కూడదు నీకు అనే పాటలో దైవజనులు రాసినటువంటి యొక్క చరణం ఉంటది. ఎండ వాన ఏవి కూడా ఏమి చేయలేవంట, మనలను ఏవి చేయలేవు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎండ వాన చలి మంచు గాలి ఇవి ఏవి కూడా మనలను ఏమి చేయనేరవో నిన్ను అని సెలవిచ్చారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనులు తెలియజేసిన మాట, పెండ్లి కుమార్తెగా సిద్ధపడే వారికి ఈ యొక్క భయము అనేటటువంటి రాయి ఉండకూడదు అని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనందరం ఎవరిలాగా సిద్ధపడాలా? ఎవరిలాగా? పెండ్లి కుమార్తె. వరుడు పరలోకము నుండి మధ్యాకాశంలోనికి రానై ఉండగా మనము పెండ్లి కుమార్తెగా సిద్ధపడి వెళ్ళవలసిన వారమై ఉంటూ ఉన్నాం. రెండవదిగా చూస్తే, రెండవ రాయి ఏ రాయి అంట? సందేహము అనబడినటువంటి రాయి. అదే ఇందాక మనం చదువుకున్నాం, యోహాను సువార్త 20వ అధ్యాయం 24 నుండి 29 వచనాల వరకు చూస్తే, తోమాలో ఉన్నటువంటి సందేహము అనబడినటువంటి రాయిని ప్రభు పునరుద్ధానము తర్వాత సందేహాన్ని తీసేశాడు. చూడండి, మనము ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా సందేహముతో కూడిన ప్రార్థన చేయకూడదు అన్నారు. ఏంటంట? ఏ ప్రార్థన చేయకూడదు? సందేహముతో కూడిన ప్రార్థన. ప్రార్థనకు మోకరిస్తాము కానీ మనలో ఏముంటది అంటే, ఏముంటది చెప్పండి? సందేహమే ఉంటది. ప్రార్థన ఏదో ఎవరికో దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తగిలినప్పుడు వెంటనే ప్రార్థన చేయమన్నారు. ఎంతమంది బలంగా, ప్రభువా అనేకులను రోగులను బాగు చేసిన దేవా నీకు స్తోత్రాలయ్యా, చిన్నది చనిపోయినప్పుడు యాయిరు కుమార్తె దగ్గరకు వెళ్ళి, దేవా ఇదిగో నీవు తాకగానే తలి తాకుమి అనంగానే ఆ చిన్న కుమార్తె బ్రతికించిన దేవా, ఇదిగో ఈ బిడ్డను కూడా గాయముల నుండి సంరక్షించయ్యా, నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నా, విశ్వాసముతో ఉన్నా అని ఎందరం గట్టిగా ప్రార్థన చేయగలుగుతాం? అమ్మా ఉండిద్దంటారా? మంచిది, దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ప్రియమైన వారలారా, మనలో అవిశ్వాసం అనేది లేకుండా ఉండాలా, సందేహం అనేది లేకుండా ఉండాలా. దేవుడు నన్ను బాగు చేయగలడు, ఆయన మాత్రమే బాగు చేయగలడు అనేటటువంటి ప్రియమైన వారలారా బలమైనటువంటి నిర్ణయం మనం కలిగి ఉండాలి. అందుకే దైవజనులు అన్నారు,
ప్రార్థన చేసేటప్పుడు సందేహముతో కూడినటువంటి ప్రార్థన చేయకూడదు, కానీ ఈ అంశము నెరవేరక ముందే నెరవేరింది అని ప్రార్థన చేయండి అన్నారు. ఏం ప్రార్థన అంట? నెరవేరక ముందే నెరవేరినదని ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు అంటారు కదా పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసినట్లుగా, మీరు అడుగు వాటన్నిటినీ కూడా మీరు పొంది ఉన్నారని ప్రార్థన చేయండి. అది ప్రార్థన. ఏంటంట? మనం అడిగిన దానిని ప్రభు మనకు అనుగ్రహింపజేశాడు అని నమ్మకంతో మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అయితే దైవజనులు అన్నారు, వినండి, సూర్యుని యొక్క కాంతి భూమి మీదకు రాకుండా మధ్యలో కొన్ని అడ్డం పడతా ఉన్నాయి. ఏంటవి చెప్పండి? ఏమున్నాయి ఆకాశంలో? మేఘాలు, మబ్బులు. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా మబ్బులు ఎలాగా అడ్డుపడతా ఉన్నాయో, ఒక విశ్వాసి యొక్క జీవితంలో ప్రియమైన వర్లరా ఈ సందేహం అనేటటువంటి మబ్బులు కూడా ఏం చేస్తా ఉన్నాయంటే అడ్డుపడతా ఉన్నాయి. దేవుని మహిమ మనకు అందకుండా సందేహం అనేటటువంటి మబ్బులు అంట మనకు అడ్డుపడేవిగా ఉంటా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వర్లరా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సమయంలో వీళ్ళందరూ కూడా ప్రభువుని చూసి నమ్మారా, చూడకుండా నమ్మారా? శిష్యులైన వారు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే, ఈ యొక్క గదిలో ప్రభువు మరలా మరొక ఆదివార సమయంలో ప్రభువు అనగా ఇదే ఆదివారం, పోయిన వారం పునరుద్ధాన పండుగ ఆదివారం, ఈరోజు 8వ రోజు తోమాతో ప్రభువు మాట్లాడుతూ ఉన్న సందర్భం. వీళ్ళందరూ కూడా ప్రభువును చూసి నమ్మారా, చూడకుండా నమ్మారా? చూసే నమ్మారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనులు అన్నారు, అబ్బాయి ఒక గాయం మానిందా లేదా అని చూస్తే చెప్పగలవా, తాగితే చెప్పగలవా అన్నారు. ఏమండి సైదయ్య, ఏమంటావు? ఒక గాయం మానిందా లేదా అని చూస్తే అర్థం అవుద్దా, మానిందా లేదా అని తాగితే అర్థం అవుద్దా? అబ్బా, చూస్తే మనకేమైద్ది? మానిందా లేదా అనేది అర్థమవుద్ది. ప్రియమైన వారలారా, ఇప్పుడు తోమా గారు ఏమంటా ఉన్నారంటే, చూడడం కాదు, నేను ఆయనను తాకాల, ఆయన యొక్క గాయములలో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నారు. చూడండి ప్రియమైన వారలారా, దైవజనులు మరి దేవుని యొక్క వాక్యం ప్రభు తెలియజేసిన మాట, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఇప్పుడు అపోస్తలుడు అనబడినటువంటి శిష్యులందరికంటే ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట, మనము ధన్యులము అంటున్నారు. ఎందుకని? యేసు ప్రభు కాలంలో మనం ఉన్నామా? లేము. కానీ ఇప్పుడు నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం, విశ్వసించాం, విశ్వాసాన్ని బట్టి బాప్తిజం తీసుకున్నాం, ప్రభువులో నడిపించబడతా ఉన్నాం. కాబట్టి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి ప్రియమైన వారలారా, అయితే ఈ సందేహించినటువంటి ఈ తోమా గారి విషయంలో ప్రభు మాట్లాడిన సందర్భం, శిష్యులందరినీ కూడా ఆయా ప్రాంతాలు, కొన్ని దేశాలకు ప్రభువు ఆయన ఆరోహణము తర్వాత వారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించారు. కానీ ఈ యొక్క తోమా గారిని మాత్రం ప్రభు ఎక్కడికి పంపించారయ్యా అంటే, ఎక్కడికి పంపించారు? మన భారతదేశానికే పంపించారు. మన భారతదేశానికి మొదటిగా ఆయన ఓడ ప్రయాణము ద్వారా ఆ యొక్క సముద్ర మార్గమున బడి కేరళ ప్రాంతము మీదుగా ఆయన తమిళనాడులోనికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, తమిళనాడు ప్రాంతములోనికి ప్రియమైన వారలరా, మరి యొక్క తోమా గారు మొదటి శతాబ్దములోనే ప్రభువు యొక్క సువార్తను భారతదేశంలోనికి మోసుకొని వచ్చినటువంటి వ్యక్తి తోమా గారు. ఈ యొక్క తోమా గారు ప్రియమైన వారలరా, బ్రిటిష్ వారు వచ్చిందేమన్నా చాలా సంవత్సరాల తర్వాత మన దేశంలోనికి వచ్చారు, కానీ తోమా గారు మాత్రం మొదటి శతాబ్దంలోనే వచ్చారు. వినండి ప్రియమైన వారలరా, మరి యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ తోమా గారి యొక్క అనుభవాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటా ఉన్నాను.
ఒక దినాన తోమా గారు నడిచి వెళుతా ఉన్నటువంటి సందర్భంలో ప్రియమైన వారలారా, తమిళనాడులో ఉన్నటువంటి బ్రాహ్మణులు కొంతమంది, తమిళనాడు బ్రాహ్మణులు కొంతమంది ఆ యొక్క కోనేటిలో ఉండి నీటిని ప్రియమైన వారలారా పోస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ప్రియమైన వారలారా మరి కనబడుచూ ఉన్నటువంటి సందర్భము మనం జ్ఞాపకం చేసుకుంటే వీరు ఈ యొక్క నీటిని తీసుకొని ఇలాగా పోస్తా ఉన్నటువంటి సందర్భం. పోస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు ఈ యొక్క తోమా గారు చూసి అన్నారంట, ఏమని అంటే, అయ్యా మీరు ఏం చేస్తా ఉన్నారు అని అడిగారంట. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు ఏమని అంటే, మేము మా యొక్క పితరులు, మా యొక్క తల్లిదండ్రుల యొక్క మరి వారు నరకములో మరి ఆగమైపోతా ఉన్నారు. ఆగమైపోతూ ఉన్నటువంటి సందర్భంలో మేము వారి యొక్క గొంతుకలను తడపడానికి, వారి యొక్క గొంతులను తడపడానికి ఏం చేస్తా ఉన్నామంటే నీటిని వారికి పోస్తా ఉన్నాం అన్నారు. ఆ తరువాత ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ తర్వాత రోజు, రెండవ రోజు మనం చూస్తే తోమా గారు వచ్చారు. తోమా గారు ఏం చేశారంటే ఈ నది దగ్గరకు వెళ్ళి వారు ఆ యొక్క వందనం చేసుకునేటటువంటి దగ్గరికి వెళ్ళి ఒక బకెట్ తీసుకొని నీటిని తోడి అవతలకు పోస్తా ఉన్నారంట. ఆ సమయంలో ఆ నీటిని పోస్తా ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారు. వచ్చి తోమా గారు ఏం చేస్తా ఉన్నారు మీరు అని అడిగారు. ఏమి లేదయ్యా, నేను యెరూషలేము నుండి వచ్చేటప్పుడు నాకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట మరి ఎండిపోద్దేమనే ఉద్దేశంతో నేను ఈ నీళ్లు తోడి పోస్తా ఉన్నాను అన్నారు. వాళ్ళు అన్నారంట, ఏం పిచ్చోళ్ళలాగా ఉన్నావే తోమా, ఎక్కడ నీళ్లు తోడి పోస్తే ఎక్కడో యెరూషలేములో ఉన్నటువంటి నీ ద్రాక్ష తోటకు నీళ్లు ఎట్టా అందుతాయి అని అడిగారంట. మంచిదే, బాగానే అడిగారు. పిచ్చోళ్ళు నేను కాదు, మీరు పిచ్చోళ్ళు. ఎందుకంటే ఈ భూమి మీద, యెరూషలేం భూమి మీదే ఉంది, ఇక్కడ భూమి మీదే ఉన్నాం. ఇక్కడ పోసిన నీళ్లు యెరూషలేంకే పోకపోతే మీరు ఇక్కడ పోసే నీళ్లు పరలోకానికి ఎట్టబోతాయి, మీ తల్లిదండ్రుల దగ్గరికి ఎలా పోతాయి, వాళ్ళ గొంతులు ఎలా దడుస్తాయి అని చెప్పి అనగానే ఈ తమిళనాడు ఈ యొక్క అక్కడ బ్రాహ్మణ సమాజం అక్కడికి వచ్చిన వారు వెంటనే ప్రియమైన వారలరా ప్రభువుని అంగీకరించినట్లుగా చూస్తున్నా. ఇంకొకటి కూడా చేసినది నేను మీకు మరి ఇక్కడ వేసినటువంటి పిక్చర్లో ఉన్నటువంటి మాట, వెంటనే తోమా గారు ఆ యొక్క నేలలో ఉన్నటువంటి నేలను దోసెడతో అలా తీసి అలా పైకిసిరారు. విచిత్రం ఏంటంటే, దేవుని కార్యం ఏంటంటే, తీసిన నేల దగ్గర గుంట అంతే ఉంది, పైకి వేసిన నీళ్లు అంతే ఆగిపోయాయి. దెబ్బకు స్టన్ అయిపోయారు. ఏంటిది, మనం రోజు పోతా ఉన్నాం, ఏమైపోతున్నాయి నీళ్లు కిందే పడుతున్నాయి, కానీ ఈయన విసిరి నీళ్లు ఎక్కడున్నాయి, పైన ఆగినాయి. తీసిన కాడ గుంట అంతే ఉండిపోయింది. నిజంగా ఇది ఏ కార్యం, ఎవరి కార్యం, ఇది తప్పకుండా దేవుని కార్యమే అని గ్రహించి అప్పుడు వారు ప్రభువుని అంగీకరించారు. మొదటిగా భారతదేశంలో తమిళనాడులో తోమా గారి ద్వారా సువార్త వచ్చినప్పుడు ప్రభువు యొక్క సువార్త అంగీకరించిన వారు ఎవరయ్యా అంటే తమిళ బ్రాహ్మణులే అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి సంపూర్ణమైన ఆధారాలు మరి తమిళనాడు చరిత్ర గ్రంథాలలో కూడా వ్రాయబడిన మాటే మనం చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రీతిగా మనం చూస్తే ఈ యొక్క రెండవది చూస్తే సందేహము అనబడినటువంటి రాయిని ప్రియమైన వారలారా మరి యొక్క ప్రభువు తోమాలో ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఆలస్యం లేకుండా త్వరగా ముందుకు వెళదాం. మరి ఇంకా 5 రాళ్ళు ఉన్నాయి. మూడవదిగా చూస్తే ఏ రాయి అంట ఇది, కనపడుతుందా రాయి మీద రాసిన పేరు? నిరాశ అనబడిన రాయి. ఏ రాయి అంట ఇది?
నిరాశ. ఆశ వేరు, నిరాశ వేరు. ఆశ అందరికీ ఉంటది, నిరాశ ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ప్రియమైన వారలారా, చూడండి, ఎంఐ శిష్యులలో ఉన్నటువంటి నిరాశ అనేటటువంటి రాయి ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయము 25 నుండి 26 వచనాలలో ఉన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్త 24వ అధ్యాయం 25 నుండి 26 2 వచనాలు చూస్తే, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోనూ తన్ను గూర్చిన వచన భాగములను వారికి తెలిపెను. ఇంతలో తాను వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చాను. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారయ్యా అంటే, వారు నిరాశ అనబడినటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క మాటలు మనం చూస్తే, వారు 17వ వచనంలో చూస్తే, ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముకులై నిలిచిరి. వారిలో క్లయోపా అనువాడు యెరూషలేములో నివాసము చేయించు. అంటే వారి యొక్క నిరాశ అనబడినటువంటి మాటలు ఏమవుతా ఉన్నాయంటే, చూసారా, వారంటూ ఉన్నారు, ఇదిగో యేసు క్రీస్తు ప్రభు ఆయన మనలను ఉద్ధరించి, మనలను సంరక్షించి, మనలను బలపరచి, మమ్మలను ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఆయన ఏమైపోయాడు అంటే ఆయన మరణించాడు. ఆయన మరణించి నేటికి 3 దినములు కావస్తూ ఉండగా ఈ సంగతుల్లో ఏ సంగతి నీకు తెలియదా? ఏమండి, తెలుసా తెలియదా అని అడుగుతా ఉన్నాడు. ఈ శిష్యులు ప్రభువుని అడుగుతా ఉన్నారు, నీకు తెలియదయా? యెరూషలేములోనే ఉన్నావు, ఊళ్ళో జరిగిన సంగతి నీకు తెలియదా? ఊళ్ళో ఏం జరిగింది? ప్రభువుని, ఆ యేసు ప్రభువుని మరణానికి అప్పగించబడి వారిని సమాధి చేశారు కదా. విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ యేసు ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంటున్నారు. కనీసం ఆయన శవాన్ని కూడా అందులో ఉంచలేదు, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంటున్నారు. మగ్దలేని మరియ నాకు కనపడిందని చెప్తా ఉంది. ఏ మాటలు నమ్మాలో, ఏమి చెయ్యాలో ఏమీ కూడా మాకు అర్థం కావట్లేదు అని ప్రభువుతో అంటున్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? 24, 25, 26 వచనాల్లో ప్రభు వారిని బలపరిచినటువంటి ఆ యొక్క అంశాలను జ్ఞాపకం చేస్తూ ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, ఏమన్నారు? అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అన్నారు వాళ్ళిద్దరిని. ఎవరు నన్న దారిని పోయే వాళ్ళని పిలిచి, ఓ అవివేకురాలా, మందమతురాలా అంటే ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకున్నారే. ప్రియమైన వారలారా, అంటే అప్పటిదాకా ప్రభువు వీళ్ళు చెప్పిన మాటలన్నీ ప్రభు విన్నాడు, ఆలకించాడు. ఆలకించి చెప్పనిచ్చి ఇప్పుడు ప్రభు మాట్లాడడం మొదలుపెట్టారు. వీళ్ళేమంటున్నారు? నీకు తెలియదా? నువ్వు ఊళ్ళో లేవా? అసలు జరిగిన సంగతులు అసలు ఏమీ తెలియనట్టు మాట్లాడతా ఉన్నావే అని ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ బాగానే గుర్తున్నాయి కదా. ఆయన తిరిగి లేస్తానని చెప్పినటువంటి మాటలు మరచిపోయిన ఓ అవివేకులారా, మందమతులారా, మోషే చెప్పినటువంటి మాట, సమస్త ప్రవక్తలు మొదలు లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వచన భాగములను ప్రభు ఏం చెప్పాడట వాళ్ళకి? ఆయనను గూర్చి ఎక్కడెక్కడ రాయబడిందో అవన్నీ కూడా జ్ఞాపకం చేశాడు. ఏం చేశాడంట? ఏం చేశాడు? ఎక్కడెక్కడ ఆయనను గురించి రాయబడ్డాయో, ఎక్కడెక్కడ ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు అంటే ఆయనను గూర్చినటువంటి ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు తెలియజేశాడు. తెలియజేసి వారికి
చెప్పినటువంటి సందర్భము మనకు కనబడతా ఉన్నది. అర్థం అవుతుందంటారా? మరణాత. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎమ్మై శిష్యుల యొక్క ఆత్మ నేత్రము మూయబడి ఉన్న కారణాన ప్రియమైన వారలరా, వారు ఎందులోకి వెళ్ళిపోయారయ్యా అంటే నిరాశలోనికి వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడతా ఉన్నది. ఎందులోకి వెళ్ళారంట? నిరాశలోకి. అంటే డిసప్పాయింట్ అయిపోయారు. అంటే ఏం జరుగుతుందో కూడా వారికి అర్థం కానటువంటి పరిస్థితిలోనికి వెళ్ళారు. ఒకళ్ళేమో ప్రియమైన వారలరా, మగ్దలేని మరియమ్మ గారు వచ్చి నేను చూశానంటాను, శిష్యులు ఏమన్నా నమ్మటం లేదు. అలాగే ప్రియమైన వారలరా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా చెప్తా ఉంటే ఏమీ అర్థం కాక సాయంకాలం దాకుండి ఇక సాయంకాలం అయిపోతా ఉంటే ఇక గ్రామానికి వెళదాంలే అని మెల్లగా సాగి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభు వీరిలో ఉన్నటువంటి, అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుని యొక్క వాక్యం, ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉందురో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పాడా లేదా ప్రభు? కాబట్టి ఎక్కడ 2-3 నా నామమున అని తెలియజేస్తూ ఉన్నాడో అక్కడ ప్రభు వారితో కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, దైవజనులు అన్నారు, ఎప్పుడు వీరి కన్నులు తెరవబడని అని తెలియజేస్తూ, మన ఇంటికి అతిథి వచ్చాడనుకోండి, అతిథి అంటే ఎవరో చుట్టం, బాగా చెప్పారు. అతిథి వస్తే, మన ఇంట్లోకి అతిథి వస్తే అతిథి మనకు వడ్డిస్తాడా, మనం అతిథికి వడ్డిస్తామా? అమ్మా, మనమే అతిథికి మనం వడ్డిస్తాం, అంతే కదా. కానీ ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు వారితో వెళ్ళి వారేమన్నారంటే, ఇక గ్రామం దగ్గర పడంగానే వారేమన్నా గ్రామంలోనికి వెళతా ఉన్నారు. ప్రభు ఇలా వెళ్ళబోతా ఉన్నట్టే, ఏమండి మరి ఇక్కడ దాకా వచ్చారు, కాస్త మా దగ్గరకు ఇంటికి వచ్చి కాస్త సేద తీర్చుకొని ఆహారం పుచ్చుకొని వెళ్ళొచ్చు కదా అన్నారు. సరే అని ప్రభు కూడా వెళ్ళి వారితో కూర్చొని, ఎప్పుడైతే ఆ యొక్క రొట్టెను విరిచినటువంటి సందర్భము చూడండి, 30వ వచనంలో చూడండి, 29వ వచనం నేను చదువుతున్నాను. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గురింకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఇప్పుడు లోపలకు వెళ్ళిన తరువాత వీళ్ళేం చేయాలంటే, ప్రభువా, అయ్యా సహోదరుడా, ఇదిగో ఈ రొట్టె తీసుకొని తినాలి, అంతేనా? ఇప్పుడు ప్రభువే రొట్టెను తీసుకున్నాడు, ప్రభువే రొట్టెను తీసుకొని వారికి ఇస్తా ఉన్నాడు. 30వ వచనంలో చూడండి, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమైపోయింది? వాళ్ళ కన్నుల యొక్క పొరలు రాలిపోయాయి. ఎందుకని? ఈ రొట్టె విరిచింది ఎవరో? గురువారం దినమున ఆ రొట్టె విరిచింది ప్రభువే. అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడి ప్రభువా, అప్పుడు ప్రభు ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకుంటా ఉన్నారు, రే దారిలో నడిచేటప్పుడు ఆయన మనతో మాట్లాడుతా ఉన్న మాటలకు మన హృదయాలు మండలేదా? దారిలో మనతో మాట్లాడినప్పుడు అన్నాడు కదా, ఓ అవివేకులారా, మందమతులారా, ప్రవక్తలు రాసిన చెప్పిన మాటలు నమ్మనటువంటి వారులారా. మోషే రాశాడు, సమస్త ప్రవక్తలు నా గురించి చెప్పిన మాటలు అని అన్నప్పుడు మన హృదయాలు మండిపోయాయే. ఆయనేరా వచ్చిన ఆయన ఎవరు అంటే మన ప్రభువే అన్న. సరే, అప్పుడు ఎమ్మై శిష్యులో ఉన్న నిరాశ అనే రాయి ఏమైపోయింది? పోయింది. ఇప్పుడు మన జీవితాలలో కూడా నిరాశ అనేది మన జీవితాలలో ఉంటే ప్రభువు కనబడి మాట్లాడినప్పుడు ఆ రాయి ఏమైపోద్ది? తొలగిపోద్ది. ఆయన 3వ దినమున తిరిగి లేస్తానన్నాడు, నా కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన లేచాడు గనక నన్ను కూడా ఏం చేస్తాడు? ఏడుగొండల గారు ఏం చేస్తాడు? అది. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన లేచాడు గనక మనలను లేవనెత్తుతాడు. క్రీస్తు లేచెను, హల్లెలూయా,
క్రీస్తు నన్ను లేపును, క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. ఇది యేసునాథ సత్యము, ఇలను చాటుడి నిత్యము. ఇది యేసునాథ సత్యము, ఇలను చాటుడి నిత్యము. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. కాబట్టి ప్రియమైన వారలారా, దైవజనులు అన్నారు, నిరాశ అనేది నీలోనికి వస్తే రాకడ మేఘం నీది కాదు అన్నారు. ఏంటంట? నిరాశ అనేది నీలోనికి వస్తే రాకడ మేఘం నీది కాదు అన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము రాకడ మేఘం ఎక్కాలి అంటే ఏముండకూడదు మనలో? నిరాశ ఉండకూడదు. దైవజనులు అన్నారు, నిరాశ అవిశ్వాసం రెండు కూడా అన్నదమ్ముల్లాంటి అన్నారు. నిరాశను అవిశ్వాసం ఈ రెండు ఎలాంటి? అన్నదమ్ముల్లాంటి. రెండు కూడా ఎలా ఉంటాయి? కలిసి ఉంటుంటాయి. ప్రియమైన వారలారా, ఒకే ఇంట్లో ఉంటాయి. నిరాశ ఉంటే అవిశ్వాసం ఉంటుంది, అవిశ్వాసం ఉంటే నిరాశ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రియమైన వారలారా, ఇలాగూ చూస్తే మరి నిరాశ అనేటటువంటి రాయిని ఎంఐ శిష్యుల్లో నుండి ప్రభువు ఏం చేశారయ్యా అంటే తొలగించి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా చూస్తే ప్రియమైన వారలారా, అజ్ఞానం అనే రాయి. ఏంటంట? అజ్ఞానం అనేటటువంటి రాయి. చూడండి, ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైనటువంటి యోహాను గారిలో ఈ యొక్క అజ్ఞానం అనేటటువంటి రాయి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, చూడండి, ఎందుకు యోహాను గారికి మరి దైవజనులు అజ్ఞానము అనేటటువంటి రాయి యోహాను గారిలో ఉంది అని తెలియజేస్తూ ఉన్నారంటే, ప్రభువుని అప్పగించేటప్పుడు ప్రభువు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ప్రభువు దగ్గర యోహాను గారు ఉన్నారు. ఆయనను తీసుకొని వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో యోహాను గారు ఉన్నారు. సిలువ వేసేటప్పుడు యోహాను గారు ఉన్నారు. ఒక బాధ్యత, తన తల్లి బాధ్యత అప్పగించింది కూడా యోహాను గారికి. ఆయన 3వ దినాన తిరిగి లేస్తానని తెలియజేసినప్పుడు యోహాను గారు ఉన్నారు. శుక్రవారం చెప్పిన మాటలు అవి. గుడ్ ఫ్రైడే గాక అంతకుముందు శుక్రవారం, దాని ముందు కూడా ప్రభు అనేక పర్యాయాలు చెప్పారు. ఏమన్నారు అంటే, ఇన్ని పర్యాయాలు ప్రభువుని గూర్చి వెంబడిస్తూ తెలియజేసినటువంటి ఈ సంగతులన్నీ కూడా ఏమైపోయాయంటే ఏమైపోయాయంట? ఏమైపోయాయి? మర్చిపోయాడు. ప్రభు ఏమన్నా సమాధిలో ఉంటే వీళ్ళు ఏమన్నా గదిలో ఉన్నారు. వీళ్ళు తెల్లవారింది, ప్రభు 3వ దినాన పునరుద్ధానుడిగా ఆయన తిరిగి లేస్తానన్నాడు అన్న మాట వీరి జ్ఞానానికి ఏమైపోయింది అంటే అది మరుగున పడిపోయింది. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు ప్రియమైన వారలారా ఏమైపోయాడు అంటే జ్ఞానము లేనివాడిగా అయిపోయాడు అన్నారు. ఎలా అయిపోయాడంట? జ్ఞానము లేనివాడిగా అయిపోయాడు. అదే జ్ఞానం ఉంటే ఏమవుద్ది? తెలివి. 3వ రోజున ప్రభు తిరిగి లేస్తానన్నాడు గనక మనం వెళ్ళాలి అనే తెలివి ఉంటుందా? ఉండదా? అమ్మా, అర్థమవుతుందా? 3వ దినాన తిరిగి లేస్తాడన్న సంగతి యోహాను గారు అంతగనం ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడికి ఆ మాత్రం తెలియదా? కానీ ఏమైపోయింది అంటే వారి కన్నులకు అది మరుగు చేయబడింది. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయములో సాతాను వారి యొక్క, చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయములో ప్రభువు తెలియజేసినట్లుగా, ప్రభు ఎప్పుడైతే బాప్తిజం పొందుకొని ఆయన అరణ్యమునకు వెళ్ళిన సందర్భంలో ప్రభువుకే ఏం చేసింది సాతాను అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సంగతులను తీసుకొని ప్రభువుకి చెప్పింది. ప్రియమైన వారలారా,
తర్వాత ప్రభువు మరలా దాన్ని వాక్యముతోనే, వాగ్దానముతోనే, దేవుని మాటలతోనే ఎదిరించాడు. చూడండి, సాతానుకు గుర్తుంటది కానీ మనకేం ఉండదు. ఏమ్మా చెప్పాల, మనకి నిద్రమత్తు, గుర్తుండకపోవడం, ఇవన్నీ ఎవరి పనులో తెలుసా? పిశాచి పనులని రాశారు అయ్యగారు. చేమ కుట్టెను, ఓ పిశాచి ఇది నీ పని. 4 విషయాలు చెప్పవలసినది కానీ 3 చెప్పారు, 1 మర్చిపోయారు. పిశాచి ఇది నీ పని. కాబట్టి ఇవన్నీ కూడా పిశాచి యొక్క పనులు. నిద్ర రావడం, ఇవన్నీ ఏంటి? దేవుని వాక్యాన్ని మనకు విననివ్వకుండా చేయటం, ఇవన్నీ కూడా ప్రియమైన వారలరా మరి పిశాచి వల్ల. కాబట్టి అజ్ఞానం అనేటటువంటి రాయి యోహాను గారి యొక్క జీవితంలో ఉన్నది. ఎప్పుడైతే ప్రభువును చూశాడో, ఎప్పుడైతే ప్రభువు దగ్గరకు వచ్చారో ప్రియమైన వారలరా, ఆరిలో ఉన్నటువంటి అజ్ఞానం అనబడినటువంటి రాయిని ప్రియమైన వారలరా తీసివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవజనులు అన్న మాట ఏంటంటే, సాతానుకి ఎలాగ పరిశుద్ధ గ్రంథము తెలుసు, అలాగే మనకు కూడా పరిశుద్ధ గ్రంథం తెలిసి ఉండాలి. రాబోయే కాలంలో బైబిల్ దొరకనటువంటి కాలం వస్తుంది గనక ప్రతి విశ్వాసి ఒక బైబిల్ అయి ఉండాలి అన్నారు దైవజనులు. రానున్న కాలంలో నడిచే బైబిల్ అవ్వాలి. అందుకనే ప్రభు అన్నారు కదా, ప్రతి వాడు బట్ట నమ్మి కత్తి కొనుక్కోవాలి అన్నారు. శిష్యులతో ఏం చెప్పాడు ప్రభు? బట్ట నమ్మి కత్తి కొనుక్కోవాలి. కాబట్టి బట్ట ఏమన్నా దేహాన్ని కప్పుతుంది, కత్తి ఏమన్నా దేన్ని కప్పుద్ది అంటే ఆత్మను రక్షిస్తుంది అన్నారు. ఏమ్మా, బట్ట నమ్మి కత్తి కొనుక్కోమన్నారు. బట్ట దేనికి? దేహాన్ని సంరక్షిస్తుంది. కత్తి దేన్ని అంటే ఆత్మను కత్తి ఆయన యొక్క వాక్యము దేని వంటిది? ఖడ్గము వంటిది, 2 అంచుల ఖడ్గం వంటిది. అందుకే ఎందాలా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చదివించింది మీకు చాలా. కాబట్టి చూడండి ఒకసారి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలలో ఈ మాట మనకు కనబడుద్ది. వాక్యము ఎలాంటిది అంటే ప్రియమైన వారలరా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే దేవుని వాక్యం ఎలా ఉంటదంట? ఇంకా వాడిగా, పదునుగా ఉంటది. అటంటే అటు దిగుద్ది, ఇటంటే ఇటు దిగు. కాబట్టి ప్రియమైన వారలరా, మరుపు అంటే మరచిపోవడం అనేదట సాతాను మనకిచ్చిన గొప్ప బహుమానం. మరిచిపోవడం ఎవరిచ్చారు మనకి? అది సాతానిచ్చిన బహుమానం. కాబట్టి ప్రియమైన వారలరా, మనందరికీ ఆ బహుమానం ఉందా లేదా? ఉంది. అన్ని మర్చిపోతాం. కాబట్టి ప్రియమైన వారలరా, 5వదిగా చూస్తే అవిశ్వాసం అనే రాయి, ఇది శిష్యులను చుట్టుకుంది అన్నారు దైవజనులు. అవిశ్వాసం అనేది శిష్యులైన వారిని చుట్టుకుంది ఈ రాయి అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలరా, ఎందుకు ఆ మాట అన్నారంటే, ప్రభువుని నమ్మిన వారు అవిశ్వాసుల, ప్రభువును నమ్మని వారు అవిశ్వాసుల అని దైవజనులకు ప్రశ్న వేశారు. ప్రియమైన వారలరా, అందుకే మరి మరియమ్మ గారితో ప్రభువు మాట అంటారు, మరియమ్మ నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఏం చేయాలంట? దేవుణ్ణి నమ్మాల. నమ్మితే ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తాం అన్నారు. కాబట్టి ప్రియమైన వారలరా, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి సమయం అయిపోయింది కానీ నా మాటలు ముగిస్తున్నాను. 6వదిగా చూస్తే వెర్రితనము అనేటటువంటి రాయి. 6వది ఏ రాయి అంట? వెర్రితనము అనే రాయి. 7వదిగా చూస్తే ప్రియమైన వారలరా, ఏడుపు అనే రాయి. ఇది మగ్దలేని మరియలో ఉన్నటువంటి రాయిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మగ్దలేని మరియ యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినట్లుగా ప్రియమైన వారలరా, ఆమె ఏం చేసింది అంటే ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారని ఏడ్చింది. ఏం చేసింది? ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని ప్రభు దగ్గరికే వెళ్ళి, అయ్యా ఇదిగో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, నీకేమన్నా కనపడితే చెప్పయ్యా అని తోటమాలనుకుని ఆయన్ని అడిగింది. ప్రభు ఏమన్నారు? ప్రియమైన వారలమ్మా, మరియా అనగానే అమ్మటే ఏమైపోయింది? కన్నులు తెరవబడ్డాయి, ఏడుపు పోయింది, సంతోషం, ఆనందం
రబ్బుని అని కేకేసింది. అంటే అర్థం ఏంటి? బోధకుడా, రబ్బుని అని కేకేసింది. చూసారా? అందుకే ప్రభు అంటాడు ఏమని? నా గొర్రెలు నా స్వరము వినును. ఎప్పుడైతే ఆయన యొక్క స్వరము వినదో వెంటనే ఆమె ఏం చేసింది? గుర్తుపట్టిందా లేదా? అదే అన్నమాట. ఆయన స్వరం మనం వినాలా, ఆయన్ను మనం చూడాలా. కాబట్టి ఎప్పుడైతే ఆయన స్వరం వినదో ఏడుపు ఏమైపోయింది? చూడండి, ఏదైనా మనం ఒక బాధలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక మంచి శుభవార్త విన్నాం, ఈ ఏడుపు ఏమైపోద్ది? దెబ్బకి ఎగిరిపోద్ది. ఎడిపోద్ది కూడా తెలియదు. కాలికి దెబ్బ తగిలిందయ్యా అని కాలునే చూసుకుంటా బాధపడతా ఉన్నాం. ఈ లోపల పిల్లోడు నీటిలో డాక్టర్ సీటు కొట్టాడు, కాలు నొప్పి ఉంటుందా పోద్దా? దెబ్బకు పోద్ది, ఎడిపోద్దో కూడా తెలియదు. అంటే కాలు నొప్పి కంటే డాక్టర్ సీటుకున్న విలువ ఎక్కువ. మరి ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు, లక్షల మంది. ఆడికి రాలా, మనోడికి వచ్చిందని సంతోషం ఉంటుందా ఉండదా? ఈ కాలుతోనే ఎగురుకుంటా వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, మగ్దలేని మరియమ్మ గారిలో ఉన్న ఆ బాధ, వేదన, ఏడుపు ఎప్పుడైతే ప్రభు మరియా అని పిలిచారో అప్పటిదాకా అనుకుంది తోటమాల అనుకుని మాట్లాడుతానే ఉంది. ఎవరో చెప్పయ్యా, ఎవరన్నా ఎత్తకపోతే చెప్పయ్యా, పోయి తెచ్చుకుంటాను. ఎట్టా మాట్లాడుతూ ఉంది, ఏడుస్తా వెనక్కి తిరిగితే ఆయన మరియా అనిపించింది. కాబట్టి మన జీవితాలలో కూడా ప్రియమైన వాళ్ళరా సమాధానం లేనటువంటి స్థితి, భయము మన జీవితాలలో మరి ముఖ్యంగా ఏదించేటటువంటి అనేక సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఇవే మనకు కనబడే భయం. ఇంకోటి, రెండవది ఏంటి? సందేహం. మూడవది నిరాశ. నాలుగవది అజ్ఞానం. ఐదవది అవిశ్వాసం. ఆరవది వెర్రితనం. ఏడవది ఏడుపు. ఇవే మన జీవితాలలో కూడా మనల్ని ఏదిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రభువుని గురించి తెలుసుకొని ప్రభువులో ఉండి ఆయన స్వరం విని ఆయన మాట విని ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులను మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు సంతోషం కలిగిద్ది, ఆనందం కలిగిద్ది. ప్రియమైన వారు, మనలో తెలియనటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ప్రభు మనతో మాట్లాడినప్పుడు. కాబట్టి ఎలాగైతే శిష్యులు ఆ యొక్క సందర్భంలో వారు ఎలాగ ఉన్నారో మనము కూడా ఆ యొక్క సందర్భాలన్నిటిలో నుండి మనం బయటపడాలంటే ఆయన పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన మహిమను మనం ఏమై ఉండాలా? కలిగి ఉండాలా, పొందుకొని ఉండాలా, మనలో ఇముడ్చుకోవాలా. అప్పుడు ప్రభు కూడా మనల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు వెంటనే ఆయన స్వరం మనకేమవుద్ది? అమ్మో, ఇది ప్రభువు స్వరమే. చూడండి, కొన్నిసార్లు ఆయన మనకు కనబడతాడు కానీ మనం పట్టించుకోం. కొన్నిసార్లు ఆయన స్వరం మనకు వినబడుద్ది కానీ ఇన్ని స్వరాల్లో ఆయన స్వరం మనకు అర్థమే కాదు. కానీ ప్రియమైన వారలరా, ఆయన ఎప్పుడు మాట్లాడతాడంటే మనం వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, చిక్కులలో ఉన్నప్పుడు, చికాకులలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఎందుకు ఏమి అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నప్పుడు నా కుమారుడా నేను నీతో ఉన్నానంటాడు. కానీ అది మనకు అర్థం కాదు, వినపడదు. మన బాధలోనే మనం ఉంటాం. ఎవరన్నా వచ్చి నేనున్నా లేరా అంటే నీకేం తెలుసురా నా బాధ, నా బాధే నా బాధరా. కానీ ఆయన ఎప్పుడు కూడా మనతో ఉంటానే ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు గనక అందుకే ఆయనకున్న పేరు ఉన్నవాడు అనేవాడు. ఉన్నవాడు అనువాడనై ఉన్నాను అంటాడు. ఆయన ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. అది ఆయన. కాబట్టి చీకటి రాళ్లను చీల్చిన యోధా గోత్రపు కొదమ సింహము శిష్యులలో ఉన్నటువంటి 7 రాళ్లను తీసివేయడం వల్ల వాళ్ళు విస్తారంగా భూమి మీద ఆయన యొక్క సువార్తను విస్తారంగా ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, మనము కూడా మనలో ఉన్న ఈ రాళ్లను వేరి పారవేసుకుంటే, ప్రభువుకు మన జీవితాన్ని అప్పగిస్తే ఆయన తప్పకుండా ఈ రాళ్లను తీసివేసి మనలను ఒక అమూల్యమైన రాయిగా
మనలను మార్చి మన మీద ఒక సంఘాన్ని ఆయన కడతాడు. పేతురు గారితో అనలేదా, పేతురు నీ బండ మీద నా సంఘాన్ని కడతా అన్నాడు. అలాగే భయపడినటువంటి పేతురు మీద ప్రభువు బలమైన సంఘాన్ని కట్టాడు. లేదంటే 3000 మంది మార్పు చెందటం ఏంటి ఒక్క ప్రసంగానికి? ఎంత బలమైన ప్రసంగం చేసి ఉంటాడో కదా. కాబట్టి ప్రియమైన వర్లారా, పరిశుద్ధాత్మ శక్తి పేతురును అలా కమ్ముకుంది. మనలో కూడా అలాగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఆయన పునరుద్ధాన బలముతో, పునరుద్ధాన శక్తితో, ఆయన పునరుద్ధాన మహిమతో మనందరము నింపబడి ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగే ధన్యత, దీవెన, ఆశీర్వాదం నేటి దిన వాక్కుల ద్వారా ప్రభువు మనకు అందించి మనలను బలపరచి ఆయన మహిమ మేఘమెక్కించును గాక. ఆమేన్. మహోన్నతుడై ఉన్న స్వామి, ఈ కొద్ది మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపజేసి దీవించి మీరే మహిమను పొందమని తండ్రి, వారి యొక్క హృదయాలలో ఉన్నటువంటి, శిష్యులైన వారి హృదయాలలో ఉన్న చీకటి రాళ్లను చీల్చిన యోధా గోత్రపు కొదవ సింహముగా స్వామి, మీరు ఉన్న విధానమును బట్టి మా జీవితాలలో కూడా మాలో ఉన్న ఈ చీకటి రాళ్లను, భయమును, సందేహమును, నిరాశ అనే రాయిని, దేవా అజ్ఞానమనే రాయిని, అవిశ్వాసమనే రాయిని, వెర్రితనం అనే రాయిని, ఏడ్పు అనే రాయిని మా జీవితాలలో నుండి తీసివేసి ఈ పునరుద్ధాన మహిమతో నింపమని పునరుద్ధానుడిగా జయశీలుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.